భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఇజ్రాయెల్ హమాస్ వార్ ఎప్పుడు దాకా అవుతుంది? ఎప్పుడు ఆగుతుంది? అసలు ఆగుతుందా? ఈ విషయం మీద కొంచెం చర్చిద్దాం. బేసిక్గా అమెరికన్ వార్షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ రెండు ఇజ్రాయెల్ సరిహద్దులో ఉన్నాయి. వాళ్ళ ప్రొటెక్షన్. బ్రిటిష్ వాడు సపోర్ట్. తర్వాత వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్లోనే ఉన్నాయి. ఫైనాన్షియల్గా, ఆర్మ్స్లో, ప్లస్ మిలిటరీ డైరెక్ట్ యాక్షన్, మూడింట్లో కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంది. మరి బయటికి మాత్రం జో బైడెన్ ఏమంటాడు, ఇది సివిలియన్స్ చచ్చిపోతున్నారు, హ్యూమన్ రైట్స్ పోతున్నాయి, పోచుకోలు కబుర్లు చెప్తూనే ఉంటాడు బైడెన్. కానీ సపోర్ట్ మాత్రం ఫుల్గా ఇజ్రాయెల్కి. వాడు 2-3 రోజుల్లో వస్తున్నాడు మళ్ళీ టెల్ అవీవ్ టు మీట్ నెతన్యాహు. సో ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఉంది. లేకపోయినా వాళ్ళు యుద్ధం చేస్తారు. వాళ్ళు యోధులు. వాళ్ళు యుద్ధం చేయడం, వాళ్ళంటే వాళ్ళు చేసే యుద్ధం కూడా కరెక్ట్. అది లేకపోతే అలా ఉండకపోతే వీళ్ళు ఎప్పుడో ఇజ్రాయెల్ని నంచుకు తినేసేవాళ్ళు ఈ హమాసు, పాలస్తీనియన్స్. సో ఈ పాలస్తీనియన్స్ యొక్క ఫ్లాడ్ లాజిక్ చూడండి. వాళ్ళు 2.5 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళు తెలుసు ఇజ్రాయెల్ వాళ్ళకి. కానీ వీళ్ళు అంతకుముందు ఎంత గట్టిగా దెబ్బిచ్చారంటే వీళ్ళు ధైర్యం చేయలే అనుకుని వదిలేశారు. కాకపోతే వాళ్ళు చేశారు. వాళ్ళు చేసి ఇంకోటి ఏం చేశారంటే టనల్స్ బిల్డ్ చేశారు. టనల్స్ అంతా కూడా హాస్పిటల్స్ కింద, దాని కింద వాళ్ళ మెయిన్ హబ్స్ పెట్టుకున్నారు. విక్టిమ్ కార్డ్ ప్లే చేయడంలో వాళ్ళ తర్వాత పాలస్తీనియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేసే లొకేషన్స్ కూడా స్ట్రాటజిక్గా ఉంటాయి. పనికిరాని స్ట్రాటజీ. బాగా రెసిడెన్షియల్ ఏరియాస్ నుంచి మిసైల్స్ ఫైర్ చేస్తారు, లేదంటే స్కూల్ పక్క నుంచి చేస్తారు, చిన్నపిల్లలు ఉండే చెట్టు, లేదా హాస్పిటల్ పక్క నుంచి చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు టెక్నాలజీ, రీసెంట్ టెక్నాలజీ అంతా ఎక్కడి నుంచి మెసేజ్ వస్తుందో కనిపెట్టి ఆ సోర్స్ దగ్గర మెసేజ్ లాంచ్ అని కొడేస్తారు. ఆ మెసేజ్ లాంచ్ అని కొట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోతారు. వాళ్ళు చిన్నపిల్లలు, మామూలు పౌరులు. సో అప్పుడు వెంటనే వీడు అబ్బో మా మీద హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయిపోతుంది, మా వాళ్ళు పౌరులు ఎంతోమంది చచ్చిపోయారంటూ ఏదో కబుర్లు చెప్తుంటారు. మరి అక్కడ ఎవడు కట్టుకున్నాడండి, అది ఎవడో అడగండి. సరే, ఇది పాలస్తీన్ వాళ్ళ పనికిరాని లాజిక్, పనికిరాని చాలా నష్టం చేకూర్చే, మామూలు ప్రజలకి నష్టం చేకూర్చే. ఈ తర్వాత ఏమో వాళ్ళకి బేసిక్గా ప్రాణం అంటే, మనుషుల ప్రాణం అంటే పెద్దగా లెక్క ఉండదండి. వాళ్ళ సొంత మనుషుల ప్రాణాన్ని వాళ్ళు వేరే ఓకే, పిల్లలు వాళ్ళు పోయినా పర్లేదు. వాళ్ళకి మాత్రం అడ్వర్టైజ్మెంట్ కావాలి. మా విక్టిమ్ కార్డు ఉంటుంది, మేము చాలా బాగా ఉన్నాం అని చెప్పుకోవడం కావాలి అంతే. దానివల్ల ఎంతమంది పోతున్నారు, ఎంతమంది నష్టం అవుతుంది, ఎంతమంది చిన్నపిల్లలు బాధపడుతున్నారు, అది కూడా పట్టించుకోరు. సో వాళ్ళు చేసిన పని చాలా ఘోరమే. ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్లోకి వెళ్ళి అక్టోబర్ 7న ఏం ఘాతకాలు చేశారండి, దాని గురించి ఎవరు మాట్లాడారు? ఒక్క ముస్లిం కంట్రీ కానీ, ఒక్క ముస్లిం లీడర్ కానీ మాట్లాడా తప్పని ఎవరు? అది యాక్చువల్గా వాళ్ళకి తప్పు కాదండి. జనరల్ ముషరఫ్ ఓపెన్ ఇంటర్వ్యూలో ఒసామా బిన్ లాడెన్ని మా హీరో అని చెప్పాడు. ఈజ్ అవర్ హీరో. సో అదండి వాళ్ళ లాజిక్. అదే ఇమ్రాన్ ఖాన్ గారు ఒసామా బిన్ లాడెన్ని
షహీద్ అంటాడు. షహీద్ అంటే దేశం కోసం ప్రాణం ఇచ్చినవాడు. సో అదండి వాళ్ళ టెర్రరిజం అన్నా, అవతల అంత నాన్ ముస్లిమ్స్ని ఊచకోత కోయడం అన్నా వాళ్ళకి అది మంచి పని చేసినట్టే. సరే, మరి ఇది ఇలా ఉంది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తారు. ఎంతమంది చేసినా వాళ్ళు బయటికి ఒక్క మాట రాదు పైకి. మీకు ఒక స్టోరీ చెప్తా. 63 అనుకుంటా, 63లో ఇజ్రాయెల్ మీద ఇలాగా 5 కంట్రీలు అటాక్ ఇచ్చాయి. అప్పుడు ఇజ్రాయెల్ వాడు రెచ్చిపోయి మొత్తం 5 కంట్రీలను వారం రోజులు తుడిచిపెట్టాడు. ఆ టైంలో పాలస్తీనియన్స్ చాలా మంది జార్డన్లో కట్టారు. ఆ జార్డన్ రాజు పాపం ఉదార స్వభావంతో పొని రాని బాధల్లో అని చెప్పాడు. వచ్చిన 10 రోజులకే వీళ్ళు వాళ్ళ జార్డేనియన్ ప్రజల మీద తిరుగుబాట్లు, సారీ, వాళ్ళ మీద కిడ్నాప్, లేకపోతే దారిదోపిడీలు, కత్తిచ్చుకుని నిలబడ్డా, డబ్బులు ఇచ్చి పోనా అని చెప్పడం అనమాట. అది కాకుండా సరే దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు ఎత్తే పోలీసులు చెప్పారు. పోలీసు వాళ్ళు చెప్పేస్తారు, ఆర్మీ ఆఫీసర్ని చెప్పారు. దాంతో జార్డేనియన్ కింగ్కి అర్థం కాదు ఏం చేయాలి. అప్పుడు మిగతా ముస్లిమ్స్ కంట్రీస్ని ఏదో చేయని బాబు అని అడిగి బతిపడతాడు. అప్పుడు మన హీరో పాకిస్తాన్ ఉంటుంది కదా, వాళ్ళు డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు. బ్రిగేడియర్ జియా ఉల్ హక్, పేరు ఫెమిలియర్గా ఉంది కదా మీకు. బ్రిగేడియర్ జియా ఉల్ హక్ వెళ్ళాడు ఆర్మీ తీసుకుని పాకిస్తాన్ ఫర్ హైర్. పాకిస్తాన్ ఆర్మీ ఫర్ హైర్, మీరైనా డబ్బులు ఇస్తే వచ్చేస్తారు మీకు ప్రొటెక్షన్కి. ఇప్పుడు మన వసరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, వాడు నాకు అర్జెంటుగా ప్రొటెక్షన్ కావాలి, ఇండియన్ జెడ్ కేటగిరీ నాకు సరిపోదు అని పాకిస్తాన్ ఎప్పుడో చేస్తే వాడు ఇస్తారా, డబ్బులు ఇస్తే చేస్తారు. అదండి, అంటే మన దేశంలో చేయాలనుకోండి, డబ్బులు ఇస్తే వాడు ఏదైనా చేస్తాడు, సొంత తల్లినే వేస్తాడు నా కొడుకులు. పాకిస్తానీ ఆర్మీ అంత నీచం, డబ్బులు ఇస్తే ఏ పని చేస్తాడు. సరే, జియా ఉల్ హక్ బ్రిగేడియర్గా ఉన్నప్పుడు వెళ్ళాడు జార్డన్. వెళ్ళి ఈ పాలస్తీనియన్స్ని 50,000 మందిని ఒక్క వారంలో లేపేశాడు. ఒక్క ముస్లిం కంట్రీ దాని గురించి ఇప్పటికీ చెప్పదు. బ్లాక్ సెప్టెంబర్ ఏదో అంటారు దాన్ని. ఆ రోజు 50,000 మంది అన్ఆర్మ్డ్ పాలస్తీనియన్స్ని ఊచకొతకొచ్చారు పాకిస్తానీ ఆర్మీ, లెడ్ బై బ్రిగేడియర్ జియా ఉల్ హక్. అలాంటి క్రూడే మళ్ళీ పాకిస్తాన్కి ప్రెసిడెంట్ అయి వచ్చినాడు. సరే, అది మీరు చూసారు కదా, ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని ఎంతమంది చంపేసినా హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఉండదు, విక్టిమ్ కార్డు ఉండదు, నోరు మూసుకుంటారు. ఈ మధ్యకాలంలో సౌదీ అరేబియా కర్డ్ అని వాళ్ళు సున్నీ ముస్లిమ్స్, వాళ్ళు కర్డ్లు అంటారు, ఒక తెగ సున్నీ ముస్లిమ్స్, వాళ్ళని లక్షల మందిని చంపేసి ఏరియల్ బాంబింగ్ చేసి చంపి ఎప్పుడు మాట్లాడారు. సో ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, నాన్ ముస్లిం ఎవడైనా వస్తే మధ్యలో, నాన్ ముస్లింని వీడేమో వెళ్ళి కిలుకుతాడు, వాడు మళ్ళీ రిటైల్ చేస్తే తప్పదు. సరే, ఇప్పుడు మనం ఒరిజినల్ టాపిక్ ఏంటంటే, ఇజ్రాయెల్ అటాక్ ఆపుతుందా, ఎన్నాళ్ళు ఆపుతుంది, ఎప్పుడు ఆపుతుంది? ఇది ఇప్పుడిప్పుడే ఆపదండి. మొత్తం హమాస్ లేచిపోయేదాకా కొడుతూనే ఉంటుంది. లేదంటే వాడు ఓపిక సడలించి బాబు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటారని చెప్పి రెస్ట్ తీసుకుని మళ్ళీ పెడతారు ఇజ్రాయెల్ వాళ్ళు. అలా అంటాడు. సో వాళ్ళకి సపోర్ట్ ఉంది, డైరెక్ట్ సపోర్ట్ ఫ్రమ్ యుఎస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్. అది లేకపోయినా వాళ్ళ దగ్గర దమ్ముంది. సో ఈ హమాస్ వాళ్ళు, పాలస్తీనియన్స్ వాళ్ళు, దే షుడ్ బి రెడీ ఫర్ ఎ లాంగ్ వార్ అండ్ దే షుడ్ బి రెడీ టు
వాళ్ళ అసెట్స్ అంటే వాళ్ళ టెర్రరిస్ట్ అసెట్స్ అన్ని పోయేదాకా వారు అవుతూనే ఉంటుంది. ఇదండి విషయం. మీకు మీ కమెంట్స్లో చెప్పండి, మీ ఉద్దేశం ఏమిటో. ఇలా కొనసాగడం మంచిదా, లేదంటే ఆపాలా, లేదంటే నా ఉద్దేశం అయితే కొనసాగితేనే టెర్రరిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళకి ఒక రకమైన బుద్ధి వస్తుందంట. వాళ్ళు ఆపేమంటే వాళ్ళు అవతల వీక్నెస్ కింద వాళ్ళు అంచనా వేస్తారు. అందుచేత ఇది కొనసాగాలి. మొత్తం టెర్రరిజం సమూలంగా నాశనం చేయాలి. లేదంటే వాళ్ళు కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి. హమాస్ అక్కడ గెలిస్తే నెక్స్ట్ ఇండియా మీద అటాక్ వస్తూ ఉంటాం. వాళ్ళు ఇజ్రాయెల్ దగ్గర గెలిచి రారా బాబు ఉంది అని చెప్పాలి. జై శ్రీరామ్, జై హింద్.